Kirti, Sri Lakshmi, Shravani, Roshni. Today our topic is drift current and diffusion current wave semiconductor instance equation. Drift current wave, diffusion current wave. Drift current के opposite के वर्क చేసేదే diffusion current. Drift current అంటే when we have applied to semiconductor to a electric field. అంటే ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే the total current due to the volts in the presence of applied electric field is called drift current. అంటే అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే మనం బయట నుంచి అప్లై చేసే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వలన ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి. అలా మూవ్ అవడం వల్ల కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. అలా ప్రొడ్యూస్ అయిన కరెంట్ మొత్తాన్ని డ్రిఫ్ట్ కరెంట్ అంటే డ్రిఫ్ట్ కరెంట్ ఏంటి అంటే ఈక్వల్ టు ఎన్ని వీడియో ఫామ్లో ఎలా వస్తుంది. ఏంటంటే ఫస్ట్ కరెంట్ డెన్సిటీ, ఎన్ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సి అంటే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, వీడి అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ. కరెంట్ డెన్సిటీ అంటే కరెంట్ డెన్సిటీ అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఫ్లో అయ్యే పర్మనెంట్ ఏరియా అక్కడ మూవ్ అయ్యే ఎలక్ట్రాన్స్ బేస్ చేసుకుని కరెంట్ మెజర్ చేస్తాం. సో ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్, అనేది చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంటూ ఈ ఇంటూ యావరేజ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. సో ఫార్ములా అలా వచ్చింది, J ఈక్వల్ టు N ఇంటూ VD. J అంటే టోటల్ కరెంట్ డెన్సిటీ. సో ఇక్కడ మీడియా ఎంత రాసామంటే ఇది మొబిలిటీ ఆఫ్ అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మొబిలిటీ అంటే ఎలక్ట్రాన్ మూవ్ అవ్వడం అని చెప్పచ్చు. సో ఈ VD ప్లేస్ అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ ప్లేస్లో అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాసాం. సో ఇక్కడ ఈ ప్లేస్ రాసాం కాబట్టి VD ఈక్వల్ టు అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ ఈక్వల్ టు మ్యూ ఈ అలా తీసుకున్నాం. డ్రిఫ్ట్ కరెంట్ ఎలక్ట్రాన్స్ అంటే J ఈక్వల్ టు ఎలక్ట్రాన్స్ అంటే ఎంతో మార్చేస్తాం. సో N ఈక్వల్ టు N మ్యూ. J అంటే కరెంట్ డెన్సిటీ డ్యూ టు ఎలక్ట్రాన్స్, N అంటే సేమ్ ఫార్ములా. దాని ఈక్వేషన్ హోల్స్ కూడా అంటే దాన్ని T తోటి ఎనర్జీ చేస్తాం. ఎలక్ట్రాన్స్ అన్ని హోల్స్ T తోటి ఎనర్జీ చేసి ఆన్లైన్ వస్తాం. టోటల్ డ్రిఫ్ట్ కావాలంటే డ్రిఫ్ట్ కరెంట్ ఎలక్ట్రాన్స్ ప్లస్ డ్రిఫ్ట్ కరెంట్ హోల్స్ అంటే N/T మ్యూ ఎక్స్ ఈక్వల్ టు P/μ అంటే ఇప్పుడు సేమ్ కామన్గా ఉన్నాయి తీసుకోండి. ఇవన్నీ కామన్గా ఉన్నాయి. అవి కామన్ సార్ ఇది మొత్తం టోటల్ డ్రిఫ్ట్ కరెంట్ అంటే అండ్ అబౌట్ diffusion current. diffusion current అంటే అసలు ఏంటి? ఎలక్ట్రానిక్ కరెంట్ is due to flow charge carries when there is not uniform concentration of charge carries in semiconductor. Semiconductor charge carries high concentration to low concentration. Then current generated is called diffusion of current. అక్కడ మనకు ఈక్వేషన్స్ అనేవి వచ్చాయి. diffusion of electrons ఒకటి, diffusion of holes ఒకటి. ఆ ఈక్వేషన్స్ ఏంటి? J ఈక్వల్ dNE ఆఫ్ dN by dx. dN అంటే ఏంటి? diffusion of electrons. dx అంటే distance. J ఈక్వల్ టు మైనస్ dPE ఆఫ్ dx dP by dx. dP అంటే diffusion of holes. అప్పుడు మనం 2 ఈక్వేషన్స్ యాడ్ చేయాలి. టోటల్ డిఫ్యూజన్ అంటే టోటల్ డిఫ్యూజన్ ఈక్వల్ టు N ప్లస్ dP. ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనకు మైనస్ అనేది ఉండవాలి. E అంటే చార్జ్, Tn ప్లస్ dP. ఇక్కడ మైనస్ ఉండవాలి, లేక మైనస్ అనేది వచ్చింది. dN అంటే డిఫ్యూజన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, dP అంటే డిఫ్యూజన్ ఆఫ్ హోల్స్. థ్యాంక్ యూ.
charged particles that light carries electrons and ions in an electric diffusion force. According to Boltzmann statistics, the concentration of gas molecules can be written as the Boltzmann statistics describes how charged particles distributed respect to energy. X అంటే ఏంటి అంటే x అంటే డిస్టెన్స్ అన్నమాట. ఈ ఈక్వేషన్ ని మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. ఇది ఎంతో చేస్తే dn/dx is equals to c into exponential of minus e x kbt. మరి దీనికి మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్ వేసుకుంటే మైనస్ ఈ ఇక్కడ ఎక్స్ అంటే ఇన్నర్ డెరివేటివ్కి 1 అయిపోతుంది, ఎందుకంటే మనం డిఫరెన్షియేషన్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి. kbt మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది NE UE is equals to minus E PE into dn/dx అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ n is equals to E into exponential of minus E x into kbt. ఇది n. ఇప్పుడు ఇది ఎంత చూస్తే ఇది n కదా, సో ఆ ప్లేస్లో n అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మనం. dn/dx is equals to n into minus e by kbt. ఈ ప్లేస్లో n అనేది సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1 ఇది కదా మనకి, దీంట్లో ఏదో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే NE UE is equals to minus E into DE. dn/dx అంటే ఏం తెలుసు మనకి, ఇది తెలుసు. సో ఆ ప్లేస్లో minus E into kbt. ఇది మైనస్ మైనస్ అనుకుంటే ఆటోమేటిక్గా ప్లస్ అయిపోతుంది అనమాట. అంటే ఇది kbt into n. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చూసుకుంటే n ఇక్కడ ఇది క్యాన్సిల్, ఇక్కడ ఇది క్యాన్సిల్. రిమైనింగ్ ఏమున్నాయి, u is equals to dE into d/kbt. ఇది దీన్ని తీసుకెళ్తే dE is equals to UE is equals to kbt by E అనేది kbt by E. ఇది దేనికి ఫర్ ఎలక్ట్రాన్స్ నేను ఫైండ్ అవుట్ చేసింది. ఇప్పుడు హోల్స్కి ఫైండ్ అవుట్ చేయాలి. హోల్స్ కూడా సిమిలర్గా ఇలానే ఉంటుంది. సిమిలర్లీ
current density J is equals to ME with formula. M is equals to concentration of electrons. E is the charge. U is equals to mobility. Capital E is applied dielectric. This current Jn is equals to ME mu E. This equation to holes. Drift current formula Jn and holes like Jp is equals to Pe mu H. Diffusion current flows the charges under semiconductor. The concentration at dn by dx. Diffusion of electrons is alpha minus E into minus dn by dx. Diffusion of holes అయితే minus dp E into dp by dx. Total diffusion dn plus dp చేస్తే మనకి రెండు ఫార్ములాస్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే dp is the diffusion of holes, dn is diffusion of electrons. The mobility of expand while the diffusion constant dx plus the transcending equation. This is minus diffusion చేయాలి. ME is equals to minus E dE and dn by dx.